ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. ఈ జగత్తుకు అమ్మ ఆది పరాశక్తి, అమ్మనే అంత. అటువంటి ఆది పరాశక్తి అయిన జగన్మాత గురించి గురు సమ్మానులు గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి మాటల్లో. మాతృకా బీజాక్షరాలు. అక్షరం అంటే క్షరం కానిది, నాశనం లేనిది. సదాశివుని డమరుకం నుండి వచ్చిన శబ్దాలే ఈ అక్షరాలు. ఇవి అచ్చులు హల్లుళ్ళు. ఈ రెండింటి కలయిక వాటి వాటి ఒత్తులతో పదాలు, వాక్యాలు, పేరాలు, గ్రంథాలు సృష్టించబడతాయి. అన్నింటికీ ఈ అక్షరాలే ముఖ్యం. అలాగే యోగ మార్గంలో ఈ అక్షరాలు పూర్ణమైన బిందువు అంటే సున్నతో కలిసి బీజాక్షరాలు అవుతాయి. శ్రీ విద్యలో ఈ బీజాక్షరాలతో నామాలు ఏర్పరిచారు. వాటి వివరణ ఇక్కడ ఈ విధంగా ఉంది. మాతృక బీజాక్షరాలు అం, ఆం నుండి అం అహ వరకు, మరియు కం ఖం నుండి హం లం క్షం స్వాహ. మాతృక అనే పదము సూక్ష్మమైన ప్రసంగ రూపాన్ని సూచిస్తుంది. మాతృకా దేవతలు సంస్కృత వర్ణమాలలోని ప్రతి అక్షరంతో సంబంధం కలిగి ఉంటారు. ఇంకా నిర్దిష్ట శక్తుల సమితిని సూచిస్తారు. ఇంకా అంతర్గతంగా ఉన్న వివిధ లక్షణాలను సూచిస్తారు. తాంత్రిక అంశంలో అవి అన్ని మంత్రాలను ఏర్పరుస్తాయి, మరియు అన్ని బీజముల ధ్వని అక్షరాల యొక్క శక్తి. మాతృకలు మానవ శరీరంలోని వివిధ భాగాలలో నిక్షిప్తం చేయబడతాయని, మరియు వారి ఆవాహన శరీరంలోని సూక్ష్మ చక్రాలను మరియు శక్తి కేంద్రాలను సక్రియం చేస్తుంది. తద్వారా మన కోరికలన్నింటినీ ఆకర్షించడంలో మరియు నెరవేర్చడంలోనూ సహాయపడుతుంది. మరియు ప్రాణం పోయడం అంటే ప్రాణ ప్రతిష్ఠ ద్వారా మంత్రాల క్రియాశీలతలో భాగంగా మారింది. సంస్కృత భాష యొక్క అచ్చులు మరియు హల్లులను కలిగి ఉన్న 51 మాతృకలలో ప్రతి ఒక్కదాని యొక్క అర్థం గురించి క్లుప్తంగా అవగాహన గురించి కూడా తెలుసుకుందాం. బిందు మరియు విసర్గ ఇవి వర్ణములలోని 15వ మరియు 16వ అక్షరాలు. ఇవి మాతృకలలో భాగంగా తమను తాము సూచిస్తాయి. అం అమృత, అమృతాదేవి సృష్టిని సూచిస్తుంది మరియు కుండలిని యొక్క పూర్తి మేల్కొల్పునకు ముందున్న ఆధ్యాత్మిక అమృతాన్ని సూచిస్తుంది. ఆమె అన్ని ఇతర శక్తులకు కూడా మూలం. ఆమె ఆధ్యాత్మిక విముక్తి వైపు నిర్లిప్తత మరియు పురోగతిని ప్రోత్సహిస్తుంది. రెండవది అక్షరము ఆం, ఆకర్షిణి. ఆకర్షిణి దేవి ద్వంద్వ ఆని సూచిస్తుంది. ఇది శివ మరియు శక్తి రెండు కాబట్టి ఆమె సృష్టి అంటే బ్రహ్మ, సంరక్షణ అంటే విష్ణువు, విధ్వంసం అంటే రుద్ర, వినాశనం అంటే ఈశ్వరుడు, మరియు పునరుత్థానం అంటే సదాశివుడు అనేటటువంటి 5 అంశాల్లో పరమాత్మ యొక్క అధికార వికేంద్రీకరణను సూచిస్తుంది. మాతృక మన స్పృహను విస్తరింపచేసి మనలో ఆధ్యాత్మికాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా 3వ అక్షరమైన ఆ ఈ పక్కన బిందువు అంటే 0 పెడితే ఇం అన్నమాట. ఇంద్రాణి. ఇంద్రాణి దేవి అసూయ, అభిరుచి ఇంకా క్రోధాన్ని అధిగమించే శక్తిని సూచిస్తుంది. భక్తుడికి అన్ని కోరికలు నెరవేరుస్తుంది, ఇంకా ఆనందాన్ని మరియు ముక్తిని ప్రసాదిస్తుంది. ఆమె ఇచ్ఛాశక్తి కాబట్టి అన్ని కోరికలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తర్వాత ఈశాని. ఈశాని దేవి దైవిక పరిపూర్ణత యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది, మరియు ఇది కామకల మరియు తురీయ బీజం. ఆమె ఆధ్యాత్మిక విముక్తిని అందించేది మరియు సూపర్ కాన్షియస్నెస్ యొక్క జడ మరియు చైతన్య అంశాలను రెండింటినీ సూచిస్తుంది. తర్వాత ఉమా. ఉమాదేవి గొప్ప శక్తి మరియు బలాన్ని సూచిస్తుంది. అలాగే సున్నితమైన తల్లి ప్రేమ, శ్రద్ధ మరియు అచంచలమైన భక్తిని సూచిస్తుంది. ఆమె లక్ష్యాలను సాధించడంతో పాటుగా అన్ని చెడులను నాశనం చేస్తుంది. బీజం ముఖ్యం. 4 ఆపేక్షిత కోరికలను నెరవేరుస్తుంది. అవి ధర్మము, సంపద మరియు శ్రేయస్సు, ప్రాపంచిక కోరికలు, మరియు చివరకు విముక్తిని కూడా ప్రసాదిస్తుంది. తర్వాత ఊర్ధ్వకేశి. ఊర్ధ్వకేశి దేవి గొప్ప శ్రేష్టత, గొప్పతనాన్ని సూచిస్తుంది.
సాహిత్యపరంగా ఆమె జుట్టు యొక్క ముగింపును సూచిస్తుంది, అంటే శక్తి యొక్క సారాంశం. ఆధ్యాత్మికంగా బీజం కుండలిని శక్తి పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటుంది. తర్వాత రుద్ధిదాయి. ఈ దేవత నిత్య సత్యానికి దేవత. ద్యోతకం మరియు నిజమైన ధర్మము సద్గుణాలు అలాగే స్వచ్ఛమైన ఆనందాన్ని సూచిస్తుంది. అలాగే అన్ని సమయాల్లో ఏకత్వం యొక్క శూన్యతలో మనల్ని విలీనం చేయడానికి సహాయపడుతుంది. తర్వాత రూకార అన్నమాట. రూకారాదేవి బుద్ధి లేని స్పృహ స్థితిని సూచిస్తుంది. మనసు యొక్క అన్ని పరధ్యానాలకు అతీతంగా ఒకరి స్వంత నిజమైన స్వీయ సాక్షాత్కారం సూచిస్తుంది. తర్వాత లుకార. ఈ దేవి శూన్యం యొక్క స్థిరత్వాన్ని మరియు విముక్తి యొక్క ఆనందకరమైన స్థితిని మరియు ఏకత్వ వాస్తవికతలోకి అన్ని త్రయాల యొక్క ముగింపును సూచిస్తుంది. మరియు అన్ని సమయాల్లో ఏకత్వం యొక్క శూన్యతలో మనల్ని విలీనం చేస్తుంది. తర్వాత లూకారాదేవి యొక్క మనసు పూర్తి రద్దు మరియు విముక్తిని సూచిస్తుంది. ఆమె పరిపూర్ణ స్థిరత్వ స్థితిలో ఆనందకరమైన శూన్యం. తర్వాత అక్షరము ఏకపాదాదేవి శక్తులు, కోరిక, క్రియ, జ్ఞానం మొదలగు త్రయాలను సూచిస్తుంది. ఇది సృష్టి, జీవనోపాధి మరియు విధ్వంసానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యోని బీజం. ఈ మాతృకయే మనకు సృష్టి రహస్యాలు బహిర్గతం చేయడంలో సహాయం చేస్తుంది. తర్వాత ఐశ్వర్యాత్మిక. ఈ దేవత మనకు భౌతిక పరంగానే కాకుండా ఆధ్యాత్మిక అంశాలలో కూడా అదృష్టాన్ని సూచిస్తుంది. ఇది కూడా జ్ఞానాన్ని మరియు అన్ని కళలను సూచించే సరస్వతి బీజం. జ్ఞాన సంపదను పొందడంలో సహాయపడుతుంది. తర్వాత ఓంకారదేవి ఎప్పుడు స్వచ్ఛమైన పదాన్ని సూచిస్తుంది మరియు కేవలం స్పృహ అనే ధ్వని రూపంలో అవతరిస్తుంది. ఇది సూపర్ కాన్షియస్నెస్ నుండి ఉద్భవించిన ఆదిమ శబ్దం. తర్వాత ఔషధాత్మిక. ఈమె ఔషధం యొక్క నివారణ శక్తిని సూచిస్తుంది మరియు వైద్యంను ప్రోత్సహిస్తూ నయం చేసే శక్తిని నింపి అన్ని రోగాల నుండి మనల్ని విడిపించి స్వచ్ఛమైన ఆనంద స్థితిలో ఉండేందుకు సహాయపడుతుంది. తర్వాత అంబిక. ఈమె మొత్తం సృష్టికి మచ్చలేని విశ్వవ్యాప్త తల్లి. ఈ అక్షరము అనుస్వర లేదా కేవలం బిందు ఏకవచన వాస్తవికత మరియు అన్ని కోరికల నెరవేర్పుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే అక్షర. ఈ దేవత స్థిరమైన, శాశ్వతమైన, ఇంకా మార్పులేని వాస్తవికత. ఆమె పుట్టని బ్రహ్మం లేదా అతి చైతన్యం. ఈ అక్షరము విసర్గ మరియు దాన్ని అన్ని రూపాల్లో పరాకాష్ఠ మరియు పారవస్యాన్ని సూచిస్తుంది. తర్వాత కాళరాత్రి మాతృకా బీజం మంత్రం. కామ విజయం, కోరిక, సంపద అలాగే న్యాయం, ధర్మం సూచిస్తుంది. ఆమె ఇచ్ఛా, జ్ఞాన, క్రియల త్రివిధ శక్తులను సూచిస్తుంది. ఈ మాతృక మనలో సృష్టి రహస్యాలను, అనేక త్రిగుణాలను అధిగమించి స్వచ్ఛమైన ఆనంద స్థితిలో ఉండగల సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. తర్వాత ఖండిత. ఈ ఖండిత బీజం నిర్లిప్తత, విభజన, ప్రకాశాన్ని సూచిస్తుంది. త్రిశక్తులను సూచిస్తూ అనేక త్రిగుణాల ప్రభావం నుండి వేరు చేసి మంచి ఆనంద స్థితిలో ఉంచుతుంది. తర్వాత గాయత్రి. ఈ బీజమంత్రము విచక్షణ, జ్ఞానం, ప్రత్యక్ష దృష్టి మరియు శాశ్వతమైన జ్ఞానం యొక్క స్పష్టతను సూచిస్తుంది. భ్రాంతితో కప్పబడి ఉంటుంది. ఇది గణపతి బీజమంత్రంగా కూడా అదే కోణాన్ని సూచిస్తుంది. అలాగే పురోగతికి సంబంధించిన అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఇది వెన్నెముక దిగువన ఉన్న గొప్ప కుండలిని లేదా గుప్త శక్తిని కూడా సూచిస్తుంది. తర్వాత ఘంటాకర్షిణి వారాహి మాతృకా బీజమంత్రం శబ్దాన్ని సూచిస్తుంది. అంతర్గత, బాహ్య శత్రువులను బహిష్కరిస్తుంది. ఇది అన్ని శత్రుశక్తుల్ని పారద్రోలే శక్తిని వ్యక్తపరిచే సూక్ష్మ ధ్వని. ఆమె భౌతిక, జ్యోతిష్య మరియు కారణ శరీరాల నుండి కర్మలను తొలగించే కర్మశుద్ధి. తర్వాత జ్ఞం అంటే జ్ఞర్ణ
జ్ఞర్నా మంత్రము పెరుగుదల మరియు పూర్తి అభివృద్ధిని సూచిస్తుంది. ఆమె వ్యక్తిగత శరీరం మరియు మనసుతో కాకుండా నిజమైన గుర్తింపును, స్వీయంతో గుర్తింపును సూచిస్తుంది. తర్వాత చండిక. ఈ చండికా మంత్రం చెడు ఆలోచనలను తొలగించి ప్రేమ మరియు కరుణను వ్యాప్తి చేస్తుంది. కుండలిని మేల్కొలిపి మరియు దాని పెరుగుదలను సూచింపబడుతుందన్నమాట. తర్వాత ఛాయార్థ. ఈ బీజమంత్రం చెడు ఆలోచనలను, ప్రభావాలను, విలాసాల నుండి వేరు చేసి మనకు ప్రాతినిధ్యం వహించే స్వచ్ఛమైన ఆధ్యాత్మికత వాస్తవికతను కనుగొనడాన్ని సూచిస్తుంది. తర్వాత జయ. జయదేవి మాతృకా బీజమంత్రం విజయాన్ని సూచిస్తుంది మరియు అదృష్టాన్ని ఇచ్చేది కూడా. ఇంకా ప్రాపంచిక జీవితాన్ని గడుపుతున్న వారికి దైవికపరమైన ఆనందాన్ని అందిస్తుంది. అదనంగా ఆమె చేతబడిని తొలగించడంలో కూడా ఆమె సాటిలేనిది. తర్వాత ఝంకారిణి. ఈ ఝంకారిణి మంత్రం భౌతిక మరియు ఆధ్యాత్మిక కోరికల మధ్య సమతుల్యతను సూచిస్తుంది. ఈమె భూమి మూలకాన్ని సూచించే మూలాధార చక్రానికి మరియు నీటిని సూచించే పవిత్రమైన స్వాధిష్టాన చక్రానికి మధ్య స్వేచ్ఛా కదలికలను అనుమతిస్తుంది. తర్వాత ఇనిం జ్ఞానరూప. ఈ జ్ఞానరూపాదేవి బీజమంత్రం ఇనిం ఆత్మ యొక్క నిజమైన జ్ఞానాన్ని మరియు మనం ఈ శరీరం మరియు మనసు కాదని గ్రహించడాన్ని సూచిస్తుంది. ఆమె చివరకు మనకు విముక్తిని కలిగిస్తుంది. తర్వాత టంకహస్త. టంకహస్త మంత్రం భౌతిక, జ్యోతిష్య మరియు కారణ శరీరాల జీవనోపాధిని సూచిస్తుంది. ఆమె కుండలిని, మణిపుర చక్రానికి మరియు ఆధ్యాత్మిక పరివర్తన యొక్క జ్యోతిని వెలిగిస్తుంది. భౌతిక స్థాయిలో ధైర్యాన్ని సూచిస్తుంది. ఆమె అన్ని రోగాల నివారణ కూడా. తర్వాత ఠంకారిణి. ఠంకారిణి మంత్రము జ్ఞానం మరియు చర్య ద్వారా అన్ని రకాల బాధల నాశనాన్ని సూచిస్తుంది. తర్వాత డామరి. డామరీదేవి మాతృకా బీజం అన్ని ఐదు ఇంద్రియాలపై నియంత్రణను సూచిస్తుంది. శరీరంలోని అన్ని విషపూరిత మరియు హానికరమైన అంశాలను తొలగించడం మరియు మనలోని ప్రతికూలతను తొలగించడం. తర్వాత ఢంకారిణి. ఢంకారిణి మంత్రం ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు ఆధ్యాత్మిక మరియు భౌతిక రెండింటిలో సమృద్ధిగా ఉన్న సంపద సూచిస్తుంది. ఆమె లోపల నుండి దైవిక తేజస్సును ప్రదర్శించే శక్తిని కూడా ఇస్తుంది. తర్వాత నార్నా. ఈ అనే మంత్రబీజం అన్ని మంత్రసిద్ధులను మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని ప్రసాదించడాన్ని సూచిస్తుంది. తర్వాత తమస్య. ఈ తమస్య మంత్రబీజం అన్ని చీకటి, ద్వేషం, అసూయ మరియు ఇతర దుర్గుణాలను బహిష్కరించడం మరియు కరుణ మరియు నిజమైన బేషరతు ప్రేమను సూచిస్తుంది. ఆమె అదృష్ట దాత కూడా. ఆమె కుండలిని అనాహత చక్రానికి తీసుకెళ్తుంది. తర్వాత స్థాన్వి. స్థాన్వి దేవి మాతృకా బీజ మంత్రం అన్ని సద్గుణాలను పొందడం మరియు నైతిక జీవితాన్ని గడపడం సూచిస్తుంది. ఆమె ఎలాంటి చెడునైనా నిర్భయంగా తట్టుకునే సామర్థ్యాన్ని, అలాగే బాధాకరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండే శక్తిని ఇస్తుంది ఈ అనే బీజం. తర్వాత దాక్షాయణి. ఈ దేవతా మంత్ర బీజం గొప్ప శక్తి, సంపద, అధికారం, అదృష్టాన్ని మరియు అపారమైన ఆనందాన్ని సూచిస్తుంది. గొప్ప సంతృప్తిని కూడా ఇస్తుంది. తద్వారా ఒకరు దురాశతో పూర్తిగా బయటపడలేరు. ఇప్పటికే సమృద్ధిగా మంజూరు చేయబడిన దానికంటే చాలా ఎక్కువ భౌతిక సంపదను వెంబడించడం మరియు బదులుగా ఆధ్యాత్మిక రంగాలపై దృష్టి పెట్టడం. తర్వాత దత్తయ దేవి మాతృకా బీజమంత్రం అన్ని మలనాలను తొలగించడాన్ని సూచిస్తుంది ఈ బీజమంత్రం మరియు అన్ని ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేస్తుంది. తర్వాత నార్య. ఈ నార్య మంత్రం విముక్తి లేదా మోక్షాన్ని సూచిస్తుంది. ఆమె ఈ దేవత ఆమె మన నిజస్వరూపాన్ని వెల్లడిస్తుంది. తర్వాత పార్వతి మాతృకా బీజమంత్రం సంకల్ప శక్తి, ఓర్పు మరియు గొప్ప శక్తిని, శారీరక మరియు మానసిక రెండింటిని సూచిస్తుంది. ఆమె శక్తి స్థిరత్వాన్ని ఇస్తుంది.
మరియు అన్ని ప్రయత్నాల్లో అపారమైన విశ్వాసం మరియు విజయాన్ని ఇస్తుంది. తర్వాత ఫమ్, ఫట్కారి. ఫట్కారిని మంత్రం ఫమ్ అన్ని చింతలు మరియు ప్రతికూలతల నుండి స్వేచ్ఛని సూచిస్తుంది. ఆమె అన్ని సిద్ధులు లేదా మంత్రశక్తులకు ప్రదాత. తర్వాత బమ్, బంధిని. ఈ బంధిని మంత్ర బీజం బమ్ అన్ని బంధాల తొలగింపును సూచిస్తుంది. ఇది మనలను స్వీయ సాక్షాత్కారం మరియు అంతిమ విముక్తి వైపు నడిపిస్తుంది. ఇంకా జీవిత మరణ చక్రం నుండి విముక్తిని పొందేందుకు మరియు సూపర్ స్పృహతో ఏకీకరణకు సహాయం చేస్తుందన్నమాట. తర్వాత భమ్, భద్రకాళి. భద్రకాళి మాతృక బీజమంత్రం భమ్ అన్ని ప్రతికూలతలను దుష్టశక్తులను నాశనం చేయడాన్ని సూచిస్తుంది మరియు శుభ అదృష్ట సమయానికి నాంది పలుకుతుంది. తర్వాత మమ్, మహామాయ. ఈ మహామాయ మాతృక బీజమంత్రం మమ్ గొప్ప విశ్వభ్రాంతిని మరియు దాని రహస్యాలను సూచిస్తుంది. ఆమె మన నిజమైన అంతర్గత స్వభావాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది మరియు మనల్ని విముక్తి వైపు నడిపిస్తుంది. తర్వాత ఎం, యశస్విని. యశస్విని బీజమంత్రం ఎం అపారమైన కీర్తిని మరియు ఆధ్యాత్మికత యొక్క మేల్కొల్పును సూచిస్తుంది. ఆజ్ఞాచక్రం ఆమె జ్ఞానము, కాంతి మరియు మనలో పూర్తి కొత్త స్వీయ సాక్షాత్కారం యొక్క వరదను తెలియచేస్తుంది. రమ్, రక్త. ఈ రమ్ అనే బీజమంత్రం ఆత్మ యొక్క శుద్ధి మరియు ప్రతికూలతలను తగ్గించడాన్ని సూచిస్తుంది. మనల్ని విముక్తి వైపు నడిపించే ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధనలను సాధించడానికి ఆమె మనలో కొత్త ఉత్సాహాన్ని మరియు డ్రైవ్ను కూడా సృష్టిస్తుంది. ఆమె వాక్సిద్ధి లేదా పదాలను నిజం చేసే శక్తిని కూడా అందిస్తుంది. తర్వాత లం, లంబోష్టి. లంబోష్టి దేవి మాతృక బీజమంత్రం లం ఆకర్షణ మరియు మెస్మరిజం యొక్క గొప్ప శక్తిని సూచిస్తుంది. ఆమె కూడా మనల్ని తెలుసుకోవడం మరియు ఉండటం అనే ద్వంద్వ స్థితికి దారితీస్తుంది. తర్వాత వం, వరద. ఈ మాతృకా బీజమంత్రం వం ఇది కోరికల నెరవేర్పు మరియు అన్ని ప్రయత్నాల శుభ అనుకూలమైన ఫలితాలను సూచిస్తుంది. తర్వాత శం, శ్రీ. శ్రీదేవి మాతృకా బీజమంత్రం శం మంగళాన్ని సూచిస్తుంది మరియు భౌతిక ఆధ్యాత్మిక సంపద మొత్తాన్ని సూచిస్తుంది. ఆమె మనకు అపారమైన ఆధ్యాత్మిక మరియు భౌతిక సంపదను ప్రసాదిస్తుంది. ఇంకా మన అన్ని సౌకర్యాలను చూసుకుంటుంది. చివరికి మనల్ని విముక్తి చేస్తుంది. తర్వాత షం, షండా. షండా మంత్రం షమ్ దైవానికి నిస్వార్థ సేవను సూచిస్తుంది మరియు ఆమె అన్ని ఫలవంతమైన ఫలితాలను ఇచ్చేదన్నమాట. మనకు వినయాన్ని కూడా ప్రసాదిస్తుంది మరియు దివ్య మహాచైతన్యం పేరుతో నిస్వార్థ సేవను అవసరమైన వారికి అందించడంలో మనకు సహాయం చేస్తుంది మరియు అదే సమయంలో మనల్ని నిర్లిప్తంగా మరియు ముక్తి స్థితిలో లీనమయ్యేలా చేస్తుందన్నమాట. తర్వాత సం, సరస్వతి. ఈ మాతృకా బీజమంత్రం సం కళలు, జ్ఞానం మరియు సమస్త సృష్టికి కూడా కారణం. ఆమె అన్ని విజయాలలో జయాన్ని కలగచేస్తుంది ఇంకా జీవితం యొక్క విముక్తి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. తర్వాత హం, హం, హంసవతి. ఈ బీజమంత్రం హం నిజమైన స్వయాన్ని సూచిస్తుంది మరియు విముక్తిని, విలీనాన్ని పొందుతుంది. ఇది అహం అనే పదంలోని చివరి బీజ అహం లేదా వ్యక్తిగత స్వభావాన్ని సూచిస్తుంది. ఇది ఆతో మొదలై హంతో ముగిసి ముక్తిని సూచిస్తుంది మరియు నిజమైన ఆత్మతో కలిసిపోతుంది. తర్వాత లం, లకార. ఈ లకార మంత్ర బీజం లం అన్ని మాంత్రిక శక్తుల సముపార్జనను సూచిస్తుంది. అన్ని కర్మల బంధాల నుండి విడుదల మరియు ముక్తిని పొందడాన్ని సూచిస్తుంది. ముక్తిని పొందడాన్ని సూచిస్తుంది. తర్వాత క్షం, క్షమావతి. ఈ క్షమావతి మాతృకా బీజమంత్రం క్షమ్ దైవం, దయ మరియు క్షమాపణ ద్వారా అన్ని కర్మల రద్దును సూచిస్తుంది. ఆమె మనల్ని నడిపిస్తుంది మరియు విముక్తిని ఇస్తుంది. ఆజ్ఞాచక్రం మరియు సహస్రారంల పూర్తి శక్తి ఈ సమయంలో గ్రహించబడుతుంది. ఈ విధంగా ఈ నుంచి క్షం వరకు మాతృకల దేవతలు
మాతృకా దేవతల యొక్క వివరణ మనము తెలుసుకున్నాం. అమ్మ జగన్మాత, ఆదిపరాశక్తి కాబట్టి మనకు వివిధ నామ రూపాలతో ఈ ప్రపంచంలో కనపడవచ్చు. ఉపాధిని బట్టి నామము, ఒక్కో ఉపాధి, ఒక్కో రూపంతో, ఒక్కో రకమైన ఆయుధంతో అమ్మ మనకు దర్శనమిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. చదువుల తల్లిది ఒక రూపం, నామం. సంపదల తల్లిది ఒక రూపం, నామం. దుష్టులను చెండాడే తల్లిది ఇంకో రూపం, నామం. అన్నం పెట్టే తల్లిది ఒక రూపం, నామం. మరి జగన్మాత ఒకరా, ఇద్దరా, ఇందరా, ఎందరోనా? మన విషయమే తీసుకుందాం. మనలో మూలశక్తి ఆత్మరూపంలో ఉంది. మనము ఈ శక్తిని మన 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారాల ద్వారా వ్యక్తం చేస్తాం. అంటే అవ్యక్త రూపంలో జీర్ణం చేయడం, రక్తశుద్ధి, రక్త ప్రసరణ చేయడం, పంచవాయువుల ద్వారా మన శరీరంలో ఎన్నో పనులు మన ప్రమేయం లేకుండా అంతరంగంలో జరుగుతూ ఉంటాయి. 10 ఇంద్రియాల ద్వారా మన ప్రమేయంతో బాహ్యంగా పనులు జరిగి శక్తి వ్యక్తము అవుతూ ఉందన్నమాట. ఇలా బాహ్యశక్తి వ్యక్తీకరణ, అంతరంగ శక్తి వ్యక్తీకరణ మనకి వాటికి అవి విడివిడిగా తోచవచ్చు. కానీ వీటికి శక్తిని ఇచ్చే ఆత్మ మాత్రము ఒకటే. ఇలాగే బాహ్యంగా వివిధ రూపాలలో ఆదిశక్తి వ్యక్తమైన వాస్తవానికి ఒకటే, భేదం లేదన్నమాట. అలా భేదం చూపడం అనేది మన యొక్క అజ్ఞానమే. ఆదిశక్తి అయిన అమ్మ లలిత సహస్రనామంలో ఉన్న ఈ నామాలను పరిశీలిస్తే మనకి సత్యము బోధపడుతుంది. అవి ఏంటివంటే నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధిర్నిరీశ్వర. ఈ రకంగా ఈ 24 నామాలను అర్థం చేసుకుంటే అమ్మ ఏంటో మనకి అవగతమవుతుంది. అమ్మను మనము ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. ఉగ్రరూపం చూసి భయపడమన్నమాట మనము. ఎందుకంటే మనం అమ్మను ప్రేమిస్తున్నాం, ఆరాధిస్తున్నాం కాబట్టి అమ్మ ఉగ్ర రూపంలో ఉన్నా కూడా మనము భయపడం. ఎందుకు అంటే అమ్మ ఏ రూపంలో ఉన్నా మనకు అమ్మే కదా, భయం ఎందుకు? చక్కగా అమ్మఒడిలో హాయిగా అన్నీ మర్చిపోయి నిద్రపోవాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ జన్మకి ఇదే ఆఖరి నిద్ర, మళ్ళీ మెలకువ రాని నిద్ర కావాలన్నమాట. మనం ఉపాధి రూపంలో ఉన్న వ్యక్తమును విసర్జించి అవ్యక్త రూపమైన అమ్మలో అవ్యక్తంగా లీనం కావాలి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఉపాధిలోకి రాకుండా అమ్మలో ఉండిపోవాలి. ఇది సాధ్యమా అంటే ఎందుకు కాదు? అమ్మ నామాల్లో కొన్ని నామాలు ఇలా ఉన్నాయి. మరి అవేంటివంటే సర్వోపాధి వినుర్ముక్త, చైతన్య విదేహి, ముక్తి ప్రదాయిని, పునరావృత్తి రహిత పురస్థాయి, ముక్తిదా ముక్తి రూపిణి. ఈ నామాలన్నీ మనం అమ్మని కోరితే మనకి మన జనన మరణముల నుండి తప్పిస్తుంది కదా. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. మరి మనము పుట్టాక వెంటనే ఏడుస్తాం కనుక పాలిచ్చి మన ఆకలి తీరుస్తుంది అమ్మ. ఎంతైనా అమ్మని అర్థం చేసుకోవడం మనము చేయడం లేదు. అమ్మ ఆత్మరూపంగా మనలోనే ఉంటుంది. కానీ మాయ వల్ల మనమే అమ్మని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఇలాంటి అమ్మని మనము ఆరాధిస్తాం. ఎలా పూజించినా ఆరాధించినా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుందన్నమాట. కానీ అమ్మ అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.